అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డీలిమిటేషన్ మహిళా బిల్లులపై కేంద్రం కసరత్తులు వేగవంతం చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది. 2-3 మెజార్టీ రాగానే పార్లమెంటు స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది మోదీ సర్కార్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల సహకారం కోరారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు సమాచారం. డీలిమిటేషన్ మహిళా బిల్లులపై కేంద్రం కసరత్తులు వేగవంతం చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించే యోచనలో ఉంది. 2-3 మెజార్టీ రాగానే పార్లమెంటు స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది మోదీ సర్కార్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల సహకారం కోరారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు సమాచారం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో విపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఆ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమావేశమై దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. సో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా డీలిమిటేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుతం అయోధ్య విరాళాల చోరీ, అలాగే విద్యార్థులపైన పోలీసుల హింస, ఈ 2 అంశాలపైన చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అలాగే ఇటు విపక్షాలకు మధ్య తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన నెలకొని పార్లమెంటు సమావేశాలు సరిగ్గా కొనసాగడం లేదు. గందరగోళం మధ్య చిన్నా చితకా బిల్లులను పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దాన్ని పాస్ చేయిస్తుంది. అయితే కీలకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం. సో ఆ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ కావాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ అవసరం. కానీ 2/3 మెజారిటీ ఇటు ఉభయ సభల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. ఆ నేపథ్యంలో విపక్షాల సహకారం ఉంటే తప్ప ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో ఆ నేపథ్యంలో ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతుంది. సో ఆగస్టు 16, 17, 18 ఈ 3 రోజుల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది. సో దానికి ఇటు విపక్షాలు కనుక అంగీకరిస్తే ఆ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు విపక్షాల నుంచి దానికి సంబంధించినటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ ఏది రాలేదు. సో దానిపైన అధికారికంగా ప్రకటన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ డీలిమిటేషన్ అతి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఎందుకంటే ఇది చాలా లెబోరియస్ ఎక్సర్సైజ్ కాబట్టి చాలా వేగంగా బిల్లు ఆమోదం పొందే తప్ప ఈ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. 2029లో లోక్సభ ఎన్నికలు ఫేస్ చేయాలంటే ఆ మేరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు డీలిమిటేషన్ ఎక్స్పర్ట్ ఇనగంటి రవికుమార్ ఉన్నారు. సార్, గతంలో డీలిమిటేషన్కి సంబంధించి మీరు ఎక్స్పర్ట్గా ఉన్నారు. సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ పూర్తి చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయం సరిపోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సమావేశాల్లో కనుక బిల్లు పాస్ అయినా, లేదు శీతాకాల సమావేశాల్లో బిల్లు పాస్ అయినా, మనకి 2011 జనాభానే ప్రాతిపదికగా 131వ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. కాబట్టి పార్లమెంటు స్థానాలు 50% చేయాలి, మీరు బిల్లులో పెట్టలేదు చెప్పి కూడా అని చెప్పి కేసీ వేణుగోపాలారెడ్డి అడిగినప్పుడు హోంమంత్రి అమిత్ షా గంటలో మేము డీలిమిటేషన్ మహిళా బిల్లులపై కేంద్రం కసరత్తులు వేగవంతం చేసే నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2-3 మెజార్టీ రాగానే పార్లమెంటు స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది మోదీ సర్కార్. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలు జరిగే ఛాన్స్ కూడా మనకు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలతో ఇప్పటికే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు, చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ బిల్లుపై కూడా ఆయన విపక్షాల సహకారం కోరినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.